దేశంలో ఎక్కడ విన్నా రామ జన్మభూమి అయోధ్య గురించే వినిపిస్తుంది. శతాబ్దాల కల నెరవేరడంతో రామయ్య భక్తులు ఆనందంతో పులకరించిపోతున్నారు. అదే క్రమంలో అయోధ్యలో రామ్లల్ల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మరికొందరు భక్తులైతే ఎప్పుడు అయోధ్య రామయ్య దర్శనం చేసుకుంటామా అని బియ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇలాంటి ఆనంద సమయంలో అయోధ్య రాముడు కొలువైన మరో పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన భద్రాచలం వార్తల్లోకి వచ్చింది. సీతారామచంద్రస్వామి టెంపుల్ కి అనుబంధ ఆలయమైన పన్నసాల పుణ్యక్షేత్రంలో అధికారుల అలసత్వం బయటపడింది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకునే పన్నసాల పట్ల అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. పన్నసాల కుటీరంలో శిల్పాలు విరిగిపోయి కళ్లు తప్పిపోయాయి. భక్తితో వచ్చిన రామ భక్తులు ఈ శిల్పాలను చూసి అయ్యో రామ ఏమిటి కర్మ అని బాధపడుతున్నారు. దేవస్థానం అధికారుల తీరును చూసి మండిపడుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచి పర్యాటకులను ఎంతగానో ఆకర్షించిన ఇలాంటి ప్రదేశాన్ని ఆలయ అధికారులు నిర్లక్ష్యం చేయడం తగదంటూ ఆరోపిస్తున్నారు భక్తులు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు స్పందించి విరిగిపోయిన శిల్పాలకు వెంటనే మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. అయితే రాముడు వనవాసం చేసిన సమయంలో పన్నసాలలో ఏర్పాటు చేసుకున్న పన్నసాల పంచవటి కుటీరంగా పేర్కొంది.